విమాన ప్రమాదంపై రాజకీయ మంటలు రాజుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరొక వైపు నేడు అహ్మదాబాద్ వెళ్లబోతున్నారు కాంగ్రెస్ పెద్దలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేడు అహ్మదాబాద్ కు ఖర్గే, రాహుల్ గాంధీ వెళ్లబోతున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించబోతున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించబోతున్నారు ఖర్గే, రాహుల్. ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఖర్గే. మరొక వైపు విమాన ప్రమాదంపై రాజకీయ మంటలు రాజుకున్నాయి. ప్రమాదానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇలాంటి ప్రమాదాల్ని ఎవరు ఆపలేరు అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో అమిత్ షా ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రమాదానికి బాధ్యులు చేయడం లేదని, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ సంస్థల దర్యాప్తు జరుగుతోందని, దీనిపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం అన్నారు బీజేపీ.